హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనం విడ్జెట్స్ ఎలా ట్రాక్ చేయాలి, విడ్జెట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా చేంజ్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనం నావిగేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలి, మల్టిపుల్ పేజెస్ మధ్యలో మనం ఎలా నావిగేట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ స్టార్ట్. అసలు నావిగేషన్ ఎందుకు? కన్సిడర్ మీరు ఒక హౌస్ కట్టుకున్నారు. దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళడానికి వేనే లేనప్పుడు ఆ హౌస్ కట్టే వేస్ట్ కాదు మీరు. అలాగే ఒక యాప్‌లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వడానికి వేనే లేనప్పుడు ఆ యాప్ అనేదే వేస్ట్ అవుతుంది. సో, అందుకు మనం ఈ నావిగేషన్ అనేది వాడతాం. సో, అసలు ఇప్పుడు నావిగేషన్ ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇదొక ఇంటర్ఫేస్, లెటర్‌ఫ్లో ఇంటర్ఫేస్. ఓకే. ఇక్కడ నాకు పేజ్ సెలెక్టర్ అని ఒకటుంది. ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక న్యూ పేజ్, న్యూ కాంపోనెంట్ ఫ్లోస్ అని ఉంటుంది. ఈ డైలాగ్ బాక్స్‌లో మీకు వేరే పేజెస్ కూడా ఉంటాయి. అంటే ప్రీ బిల్ట్ పేజెస్ అన్నమాట. ఈ ప్రీ బిల్ట్ పేజెస్‌ని మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు ఆర్ ఐదర్ ఒక బ్లాంక్ పేజ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక బ్లాంక్ పేజ్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఐ విల్ గివ్ ఇట్ యాస్ లాగిన్ పేజ్. ఓకే. లాగిన్ పేజ్ డెమో అని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లాగిన్ పేజ్ డెమో అనేది ఒకటి ఓపెన్ అయింది. పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ కాలంలో ఓకే ఫస్ట్ నేను ఒక యాప్ బార్ ఇస్తా. యాప్ బార్ నా ఓకే మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నేను పేజ్ టైటిల్ మారుస్తున్నా. లాగిన్ పేజ్ అని మారుస్తున్నా. ఓకే. లాగిన్ పేజ్ అని మార్చిన తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే ఈ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఓకే. చేంజ్ చేసి ఈ టెక్స్ట్కి మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ ఇవ్వచ్చు. ఓకే. ప్రజెంట్ నేను 700 బోల్డ్ ఇస్తున్నా అండ్ 24 సైజ్ ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకి ఒక యాప్ బార్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో నేను ఒకటి యాడ్ చేస్తా, బటన్ ఒకటి యాడ్ చేస్తా. ఓకే. బటన్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఆ బటన్కి ఇక్కడ సైడ్లో మనకి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే. ప్రాపర్టీస్ ఈ బటన్ అనేది ఓకే సబ్మిట్ అని ఒక బటన్ ఇస్తున్నా. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, టెక్స్ట్ కలర్ ఐ గివ్ ఇట్ యాజ్ బ్లాక్. ఓకే. అండ్ లెటర్ స్పేసింగ్ ఒక 1.2 ఇస్తున్నా. అండ్ బటన్ స్టైల్స్ మార్చొచ్చు. ఇక్కడ మనకి విత్ అనేది 100% పెట్టాను, హైట్ అనేది 60%. ఓకే. 60% పెట్టాను. ఫిల్ కలర్లో నేను కలర్ చేంజ్ చేస్తున్నా. విల్ మేక్ ఇట్ యాజ్ టెరిటరీ. ఓకే. బార్డర్ కలర్ కావాలంటే చేంజ్ చేయొచ్చు, ఎలివేషన్ చేంజ్ చేయొచ్చు. ఓకే. బటన్ డిజేబుల్ ఆప్షన్స్ అంటే ఈ బటన్ డిజేబుల్ ఆప్షన్స్ అంటే మీరు ఏమైనా యూజర్ ఫీల్డ్ ఒకవేళ యూజర్ ఫీల్డ్ ఏమైనా ఇస్తే ఆ యూజర్ ఫీల్డ్ ఎంటర్ అయ్యేదాకా నాకు బటన్ అనేది ఎనేబుల్ అవ్వకూడదని చెప్పి ఈ బటన్ డిజేబుల్ ఆప్షన్స్లో మనం ఇస్తాం. ఓకే. ఒకవేళ నాకు ఏమైనా ఐకాన్ కావాలి, యారో ఐకాన్ అనేది ఉంటుంది. ఓకే. నేను ఒక యారో ఐకాన్ అనేది ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి బటన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ నేను వీటికి ప్యాడింగ్ ఇస్తున్నాను. 16 16 16 16 ఆర్ 16. ఓకే. ఇప్పుడు నాకు ఒక బటన్ అనేది క్రియేట్ అయింది. ఈ బటన్ వచ్చి నేను బాటమ్ పేజ్ ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఒక వేరే పేజ్కి వెళ్ళాలి. రైట్. ఆ పేజ్ని కూడా క్రియేట్ చేస్తాను నేను. ఓకే. ఇప్పుడు నేను ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నా. అదేం పేజ్ అంటే లైక్ ల్యాండింగ్ పేజ్. క్రియేట్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్లో ఐ విల్ యాడ్ ఇమేజ్. ఓకే. ఈ ఇమేజ్ అనేది ఇస్తున్నా. ఈ కాలంలోనే నేను ఇంకో ప్రొఫైల్ ఐకాన్ ఒకటి ఇస్తున్నాను. సర్కిల్ ఇమేజ్ అనేది ఒకటి ఇస్తున్నాను. ఓకే. ఈ సర్కిల్ ఇమేజ్ యొక్క డయామీటర్ నేను ఒక 30 ఇస్తున్నాను. ఆర్ 80 తీసుకోండి. దీన్ని నేను అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ చేస్తున్నా. అండ్ ఈ పక్కన నేను ఈ కాలంని ఈ సర్కిల్ ఇమేజ్ని నేను ఒక రోలో యాడ్ చేస్తాను. ర్యాప్ విడ్జెట్ విత్ రో. ఎందుకంటే నాకు ఈ సర్కిల్ ఇమేజ్ పక్కన నాకు టెక్స్ట్ అనేది రావాలి, యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ కానీ ఏదైనా కానీ. ఓకే. ఇక్కడ నేను వెల్కమ్ మహేష్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను దేనికి ప్యాడింగ్ ఇస్తున్నాను. సో ఇది ఒక పేజ్. ఓకే. ఇప్పుడు నా దగ్గర టోటల్ 2 పేజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ లాగిన్ పేజ్ డెమో అండ్ వన్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ డెమో. ఓకే.
సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ లాగిన్ పేజ్ డెమో నుంచి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఈ ల్యాండింగ్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవ్వాలని చెప్పి నేను యాక్షన్ ఇవ్వాలి. ఓకే, ఆ యాక్షన్స్ అనేవి ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ టాప్లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్, యాక్షన్స్, బ్యాక్ అండ్ క్వెరీ, యానిమేషన్. సో ఇప్పుడు నేను ఈ పేజ్ నుంచి వేరే పేజ్ రీడైరెక్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ యాక్షన్స్లో ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఓకే, ఈ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఆన్ ట్యాప్, ఆన్ డబుల్ ట్యాప్, ఆన్ లాంగ్ ప్రెస్ అని ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక ఆన్ ట్యాప్ యాక్షన్ ఇస్తున్నా. సో యాడ్ యాక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ నావిగేషన్ అని ఉంటుంది. నావిగేట్ టు ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నారో ఆ పేజ్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ల్యాండింగ్ పేజ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్లో స్టార్టింగ్ పేజ్ మనం లాగిన్ పేజ్ డెమో అని పెడతాం. ఎందుకంటే స్టార్టింగ్ పేజ్ ఎప్పుడు హోమ్ పేజే ఉంటుంది బేసిక్గా ఈ ఫ్లటర్ ఫ్లోలో. ఆ హోమ్ పేజ్ నుంచి మీరు కావాలంటే వేరే వాటికి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఆర్ ఈ సెట్టింగ్స్లోకి మీకు ఇనిషియల్ పేజ్ అని ఉంటుంది. ఇనిషియల్ పేజ్ను మీరు లాగిన్ డెమో పేజ్గా పెడితే సో ఇది మీకు టెస్ట్ మోడ్లో రన్ అయ్యే స్క్రీన్. ఓకే, ఇప్పుడు నాకు ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, నేను యాడ్ చేసిన బటన్ వచ్చింది, నేను లాగిన్ పేజ్ యాడ్ చేసా, టెక్స్ట్ అది వచ్చింది. సో ఇప్పుడు ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్, నేను సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్ షుడ్ రీడైరెక్ట్ టు ల్యాండింగ్ పేజ్ యాజ్ మనం పెర్ఫామ్ చేసిన యాక్షన్లో. ఓకే, నేను ఇప్పుడు దీని మీద సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసిన వెంటనే నాకు ఇక్కడ నేను ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్ స్క్రీన్ వచ్చింది. వెల్కమ్ మహేష్, ప్రొఫైల్ ఇమేజ్ వచ్చింది అండ్ ఇమేజ్ ఒకటి వచ్చింది. ఓకే, నావిగేషన్ అనేది ఫ్లటర్ ఫ్లోలో ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో చూసారు కదా నావిగేషన్ అనేది మనం ఎలా పెర్ఫామ్ చేసాము. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఫ్లటర్ ఫ్లోలో ఇంకా కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.